అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గంలో భారీ వర్షాలతో వేదవతి నది పొంగి ప్రవహిస్తోంది. వరదలతో నదీ పరివాహక ప్రాంతాల్లో వేరుశనగ పంటలకు తీరని నష్టం వాటిల్లింది. కనెక్కల్, బొమ్మనహల్ మండలాల్లో పంటలు నీట మునిగాయి. కనెక్కల్ మండలం గరుడుచేడు గ్రామంలో 200 ఎకరాలకు పైగా పంట నీట మునిగిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ కుళ్లిపోయిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించి బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. దేవగిరి క్రాస్ గ్రామంలో కౌలు 6 ఎకరాలు కౌలుకు తీసుకొని పొలం చేసుకున్నాము. వారం నుంచి వర్షం వస్తూనే ఉంది. ఏం చేసేకి తోచడం లేదు. తిప్పేసినా కూడా మొలకలు వస్తున్నాయి. అన్ని మొలకలంతా వచ్చేసినాయి. ఎకరాకి 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాము. ఇది చాలా నష్టపోయినాము. ప్రభుత్వం ఏదన్నా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. దాదాపు 5-6 ఎకరాలు వేరుశనగ వేసినాను. దగ్గర 60-70 వేలు పెట్టుబడి అయింది. వర్షమానికి మొత్తం తడిసిపోయి అంతా బూజు వచ్చి మొలకలు వచ్చేసినవి. కనీసం కూలీలు కానీ గిట్టేటట్లేదు. దేవగిరి క్రాస్లో కొంతమంది రైతులు శనక్కాయ వేశారు, కానీ పంట బాగానే వచ్చింది. కానీ అన్నీ పీకి చేలో వేశారు. వారం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వర్షం కురుస్తూనే ఉంది. కానీ 2 సార్లుగా తిప్పేశారు వర్షంలోనే. అయినా కానీ అన్నీ మొలకలు వస్తున్నాయి. ఏం చేయడానికి వీలు లేకుండా రోజు వర్షం పడుతూనే ఉంది. అందుకని ఎకరానికి 60 నుంచి 70 వేలు దాకా ఖర్చు పెట్టారు రైతులు. ఇప్పుడు దీన్ని ఏం పంట చేతికి తీసుకోవడానికి వీలు లేకున్నట్లు వర్షాలు పడుతున్నాయి. అందుకని దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.